హలో గాయ్స్, ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ రెసిపీ లంచ్ బాక్సెస్లోకి, డిన్నర్కి, ఏదైనా స్పెషల్ అకేషన్స్కి పర్ఫెక్ట్గా ఉంటుంది. ఫస్ట్ ఒక బౌల్లోకి సోయా తీసుకుని హాట్ వాటర్లో ఒక హాఫ్ అన్ అవర్ పాటు సోక్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సర్ జార్లోకి ఆనియన్, పచ్చిమిర్చి, టొమాటోని పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్లోకి ఆయిల్, గీ వేసి బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసి మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. హాఫ్ అన్ అవర్ తర్వాత మనం సోయాని మొత్తం వాటర్ తీసి మిక్సీలో ఇలా గ్రైండ్ చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, బిర్యానీ మసాలా వేసి మనం గ్రైండ్ చేసుకున్న సోయా కూడా వేసి ఒక 2 మినిట్స్ సాట్ చేసుకుని ఉప్పు, పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు రైస్ని కూడా యాడ్ చేసుకుని ఒక 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ఈ కప్తో రైస్ తీసుకున్నానండి. దానికి 2.5 కప్స్ వరకు వాటర్ వేసి సాల్ట్ని అడ్జస్ట్ చేసుకుని ఫైనల్గా కొద్దిగా ఇలాచీ కూడా యాడ్ చేసుకుని కుక్కర్ మూత పెట్టి 2 to 3 విజిల్స్ రానిస్తే ఇలా టేస్టీగా ఉండే సింపుల్ సోయా కీమా పులావ్ రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.